అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్న కాంబినేషన్ రెసిపీ అండి కాకరకాయ ఫ్రై, అలాగే నీళ్ళ చారు. ఈ కాకరకాయ ఫ్రై ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే కావాల్సినంత పసుపు, సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడినంత, అలాగే కారపొడి, ఎల్లుల్లిపాయ కారం అంటాం కదా ఆ కారపొడి, మనకి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత కుకింగ్ ఆయిల్ తీసుకోవాలండి, కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే ఒక 10 రెమ్మల వరకు వెల్లుల్లిపాయలు. ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనం కర్రీ చేసుకోవడానికి ముందు మన దగ్గర ఉన్న కట్ చేసి పెట్టుకున్న మన కాకరకాయ ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు, ఇవి రెండు వేసుకొని ముక్కల్లోకి మనం గట్టిగా ప్రెస్ చేసి పిసకాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఏమవుతుందంటే దీనిలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. కాకరకాయలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేయటం వల్ల. ఇలా చేసిన తర్వాత మనం వాటర్తో ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. దీన్ని వాటర్లో వేసి ఇలా క్లీన్ చేసి గట్టిగా పిండేసామంటే కాకరకాయ చేదంతా అంతా కూడా పోతుందండి. పిల్లలు చేదు తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు కదా, దానికోసమే ఈ ప్రాసెస్ అంతా. ఇలా చేదంతా పోతే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇలా మనం వడకట్టేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవటమే. చక్కగా ఒక బౌల్ పెట్టుకొని పొయ్యి మీద తగినంత నూనె, నేను చెప్పాను కదా ఒక 4 స్పూన్ల వరకు నూనె పడుతుందండి, కొంచెం ఎక్కువే కావాలి ఫ్రై కాబట్టి. అలాగే దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి తీసుకున్నాను, ఎండుమిర్చిని కట్ చేసేసుకోవాలి. ఇంకా జీలకర్ర, 1 స్పూను జీలకర్ర వేసుకున్నాం. అలాగే మినపప్పు, పొట్టు మినపప్పు 1 స్పూను, ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం నలిపేసి మనం వేసుకున్నాం 10 రెమ్మలు కూడా. ఆ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇవి వేగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. పోపులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కాకరకాయలో ఇలా పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత మన దగ్గర క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని బాణలిలోకి వేసుకోవాలి. ఈ బాణలిలోకి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపాలండి. ఒకసారి కలిపి కొంచెం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా మనం మూత పెట్టుకోవాలి. ఒక్కసారి మాత్రమే పెట్టుకోవాలండి మూత. ఇలా మళ్ళీ మనం మూత తీసేసి వేగేంత వరకు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని వేగేంత వరకు కూడా మూత లేకుండానే ఫ్రై చేయాలి. మూత పెట్టామంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట కాకరకాయ ముక్కలు. అదే మూత తీసేసి మనం ఫ్రై చేసామనుకోండి కొంచెం క్రిస్పీగా కరకర అంట, పిల్లలు తినేటప్పుడు వాళ్ళు నములుతో ఎంజాయ్ చేయడానికి కాకరకాయ ముక్కలు చాలా బాగుంటాయి. ఇట్లా ఫస్ట్ టైం మాత్రమే ఒక 10 మినిట్స్ మాత్రమే మూత పెట్టాలి. తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత లేకోకుండా కూర మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా చక్కగా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకోవాలి. చూసారా, ఇలా లాస్ట్ వరకు కూడా ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు. మనకి మూత లేకుండానే వేయించుకోవాలి. వేగిన తర్వాత మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న కారపొడి, వెల్లుల్లి కారం కదా, ఆ కారం పొడితో ఈ ప్రతి ముక్క కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీని. ఈ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి ఎంతో టేస్టీగా, పిల్లలు పెద్దవాళ్ళైనా సరే చేదు ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇలా చేసుకోవటం వల్ల చక్కగా తింటారండి. మరి ఇలాంటి మంచి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
నీళ్ళ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి, ధనియాల పొడి 1 స్పూను, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాను, అలాగే సరిపడినంత సాల్టు, సరిపడినంత 1 స్పూన్ పసుపు. ఇలా మనకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలి, 1 స్పూన్ కారం, అలాగే పోపు కోసం మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇవి మనకు కావాల్సినవి పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న వాటర్లో గిన్నెలో ఒక వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 స్పూను పసుపు, ఇంకా వచ్చేసి మన కారం కూడా 1 స్పూన్ తీసుకోవాలి, అలాగే చింతపండు మన దగ్గర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని దీనిలోకి వేసుకోవాలి వాటర్లోకి. అలాగే వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా పొడవుగా, ఇలా ప్రెస్ చేసి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది. అలాగే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది 1 స్పూను ధనియా పౌడరు ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇంకా మన దగ్గర కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకును కూడా వేసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అలాగే బాగా మరిగేలాగా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మనకి ఈ చారు, నీళ్ళ చారు మరగడానికి. ఇలా మూత పెట్టేసి బాగా ఇట్లా తెరులుతుంది చూసారా పొయ్యి మీద, ఇంత బాగా మరగబెట్టుకోవాలి. డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా రసం కానీ నీళ్ళ చారు ఇలాంటివి తీసుకోవటం వల్ల మన డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా, రసం చారు బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. చక్కగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలి, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి పోపులో. అలాగే 2 ఎండుమిర్చిని నేను ముక్కలు చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇంకా 4 ముక్కలు ఉంచుకున్నాం, ఆ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. ఇవన్నీ చక్కగా వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇక్కడ చూడండి మంచిగా వేగుతున్నాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కొంచెం బాగా వేగాలన్నమాట తాలింపు. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా, ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి, ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి మనం ఈ తాలింపుని. చూసారా, ఇది కరెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు ఈ చారుని ఈ నీళ్ళ చారులోకి పోపు వేసుకోవటమే. మన నీళ్ళ చారు రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వ్ చేసుకుంటే ప్రతిరోజు పిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా, ఎవరు తిన్నా సరే, ఏం తిన్నా సరే మంచిగా అరిగించే ఒక మంచి రెసిపీ ఈ నీళ్ళ చారు. మరి ప్రతి ఒక్కరు కూడా 2 డేస్కి ఒకసారైనా చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. కాంబినేషన్ చూసుకున్నాం కదా. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్.